హలో! హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను స్క్రీన్ మీద ఒక ఫోటో చూపిస్తాను. ఇలాంటి హనుమాన్ ఫోటోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలని చెప్పారు. ఆ ఎఫెక్ట్ కూడా చెప్తాను. చాలామంది నాకు ట్విట్టర్‌లో ఫోటోస్ అయితే సెండ్ చేశారు. ఆ ఫోటోస్ నేను చేసిన కొన్ని ఎడిట్ ఫోటోస్ చూపిస్తాను నేను. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. బాగా అయితే ఉంటది. డెఫినెట్‌గా ట్రై చేసుకోవచ్చు మీరు. మీ ఫోటోతోటి అయినా, మీ ఫేవరెట్ యాక్టర్ ఫోటోతోనైనా ట్రై చేసుకోవచ్చు. నేను ప్రతి ఒక్క ఫోటోని కవర్ చేసిన ప్రతి ఒక్క హీరోని. కొన్ని ఫోటోస్ మిస్సింగ్ అయినాయి. ఓకే. చాలామంది ఎన్టీఆర్ సార్ ఫోటో లేదని అన్నారు. ఇక్కడ చూడండి ఉన్నాయి. ఓకే. నేను కావాలంటే టెలిగ్రామ్‌లో పెడతాను. అక్కడి నుంచి యూజ్ చేసుకోవచ్చు. మీరు సొంతంగా క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి ఈజీగా చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మొత్తం చెప్తాను. మీకు ఒకవేళ మీకు వీడియో చూడడం ఇంట్రెస్ట్ లేకపోతే నేను డిస్క్రిప్షన్‌లో బ్యాక్‌గ్రౌండ్స్ కానీ, పీఎన్‌జీస్ కానీ అంటే ఈ వీడియోకి ఏవైతే యూజ్ అవుతుందో అవైతే డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చాను. అవైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక పార్టికల్ వీడియో కూడా ఇస్తాను. లాస్ట్‌లో మీరు స్టార్టింగ్‌లో ఒక ఎఫెక్ట్ చూసారు కదా! అది క్యాప్‌కట్‌లో చెప్తాను. కావాలంటే అది కూడా చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఏదైనా ఒక మంచి పార్టికల్ పెట్టి వీడియో ఏదో స్టేటస్ లాగా పెట్టాలని అనుకుంటే దానికి కూడా సొల్యూషన్ చెప్తాను. నేను ఈ వీడియో మొత్తం చేసింది అలర్ట్ మోషన్‌లో. నేను ఎక్కువ వేరే యాప్స్ గురించి నేను ఎక్కువ చెప్పను. అంటే నేను కొన్ని ఫోటోస్ చేసింది పిక్సార్ట్‌లో కూడా చేసిన నేను ఆ ఫోటోస్‌లో. పిక్సార్ట్‌లో మళ్ళీ ఎందుకు దానిలాగా సేమే ఉంటది. కొన్ని చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటది. కాబట్టి అలర్ట్ మోషన్‌లో చేసుకోవాలంటే స్టేటస్‌గా కూడా వర్కౌట్ అవుతుంది. ఫోటోగా కూడా చేసుకోవచ్చు. ఓకే. ఓకే. అదైతే చెప్తాను. డిస్క్రిప్షన్‌లో చెప్పాను కదా! ఫోటోస్ కానీ, పీఎన్‌జీస్ కానీ అనేది డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చాను. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా చేసేటప్పుడు కింద ప్లస్ సెకండ్ ఒక రేషియో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా నేను. ఓకే. ఈ రేషియో ఏందంటే 1398 వర్సెస్ 2048 అయితే అంటే ఏదైతే హనుమాన్ మూవీ పోస్టర్ ఉందో ఇదే సైజ్‌లో ఉంది. గుర్తు చే పెట్టుకోండి ఇది. ఎందుకంటే కరెక్ట్ సైజ్‌లో అయితే ఉంటది ఇది. ఓకే. ఆ సైజ్ కూడా ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంటది. ఈ రేషియో ప్రకారం పెన్సిల్ ఐకాన్‌లోకెళ్ళి ఇక్కడ మధ్యలో అయితే ఒక పిన్ ఆప్షన్ ఉంటది. ఈ పిన్ ఆప్షన్ అయితే మీరైతే హైడ్ చేసేయండి. హైడ్ చేస్తేనే మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఫ్రేమ్ రేట్ అయితే 30 పెట్టి బ్లాక్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ పెట్టి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను డిస్క్రిప్షన్‌లో మీకైతే బ్యాక్‌గ్రౌండ్స్ ఇచ్చాను. పీఎన్‌జీ ఇస్తా అని చెప్పాను కదా! అందులో మెయిన్ ఏందంటే 2 ఇచ్చాను. ఇది ఒకటుంటది. ఇంకోటి గూడా ఉంటది. ఇది గూడా ఉంటది. ఇంకోటి టోటల్ టైటిల్‌ది కూడా ఉంటది. ఈ 3 బ్యాక్‌గ్రౌండ్స్ అయితే ఇచ్చాను. బాగా నాకు నచ్చింది ఇది. అంటే ఇందులో మనకు హనుమాన్ గద అయితే ఉండదు. ఉండాలంటే ఈ ఫోటో అయితే పెట్టుకోవాలి. కొన్ని చేంజెస్ అయితే ఉంటది. డిఫరెంట్ కొన్ని. పెట్టాలంటే ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ వాల్‌పేపర్ అయితే పెడుతున్నాను. ఈ ఫోటో అనేది. ఒకవేళ ఈ టైటిల్ కూడా రిమూవ్ చేసుకోవాలంటే కూడా ట్రై చేసుకోవచ్చు. మీరు రిమూవ్ చేసుకోవచ్చు. కానీ బాగుంది. ఉంచండి. అంటే ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి కంటిన్యూ అయిపోతది. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఇప్పుడు మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో సంథింగ్ పెద్ద ఇదైతే ఏముండదు. ఓకే. ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు 'రామ్ చరణ్' సార్ ఫోటో అయితే ఒకటి సెలెక్ట్ పెట్టుకుంటున్నా నేను. ఈ ఫోటో పెట్టి ఇది చాలా బాగా సెట్ అయిపోతది ఈ ఫోటో. ఓకే. అంటే కూర్చున్న ఫోటో ఉన్నా నో ప్రాబ్లమ్. నిలబడ్డ ఫోటో గూడా ఉన్నా నో ప్రాబ్లమ్. నిలబడ్డ ఫోటో కూడా బాగానే సెట్ అవుతుంది. చూపిస్తాను ఒక ఫోటో. ఇది చూపిస్తాను. చాలామంది డౌట్ ఉంటది మళ్ళీ ఎందుకు. ఏదైనా ఒక మంచి ఫోటో పెడదాం. నిలబడ్డ ఫోటో ఎలా సెట్ అవుతుందో చూపిస్తాను. కానీ అందులో ఏమైనా ఉంటే దాన్ని మనం ఆహ్, హైడ్ చేసేద్దాం. ఒక్క నిమిషం. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటోనే పెడుతున్నాను. ఈ ఫోటో సరిగ్గా సెట్ అయితే ఇది కూడా సెట్ కాదు. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో అయితే పెడుతున్నాను నేను. ఈ ఫోటో హైడ్ చేసి, ఈ ఫోటో అయితే ఇక్కడైతే పెడుతున్నాను. ఆహ్, ఒకవేళ ఇందులో లెగ్గు ఏవైతే మనకు చెప్పులున్నాయో, ఆ చెప్పులు రిమూవ్ చేసుకోవాలంటే, ఆ ఫోటో బ్యాక్‌గ్రౌండ్‌ని డూప్లికేట్ చేసి, అదే బ్యాక్‌గ్రౌండ్‌ని టాప్‌లో తీసుకురండి. ఫోటో ఇదైంది. ఇప్పుడు ఎఫెక్ట్ ఆప్షన్‌కెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ మనకు వైప్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేయండి. ఓకే. స్టాండర్డ్ తోటి. దాని తర్వాత ఇక్కడ మనకు ఏదైతే స్టార్ట్ ఉందో, ఈ స్టార్ట్‌ని పెంచుకోండి ఇలా. ఓకే. పెంచిన తర్వాత ఇలాగైతే ఫోటో సగంలో తీసుకొచ్చి యాంగిల్ అయితే 90 డిగ్రీస్ అయితే పెట్టుకోండి. ఓకే. దాని తర్వాత మళ్ళీ తగ్గించుకోండి ఇలా. దాని తర్వాత ఫెదర్ పెట్టుకోండి. అయితే మనకు ఫోటో అయితే మనకు ఆ లెగ్ ఏవైతే ఉన్నాయో అంటే కింద షూస్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు చెప్పలేం. ఓకే. ఇలాగైతే కనిపిస్తుంది. కానీ ఆ లెగ్ అనేది సరిగ్గా కనిపిస్తలేదు. దానికోసం నేను కొన్ని స్టోన్స్ పీఎన్‌జీ అయితే ఇస్తాను. అంటే రాళ్ళు పీఎన్‌జీ. ఈ రాళ్ళు పీఎన్‌జీ తోటి మీరు కవర్ చేసుకోవచ్చు. ఇది కవర్ చేయడం చాలా ఈజీ ఇది.
దీనికి మళ్ళీ ఈ వైఫై ఎఫెక్ట్ అయితే యూజ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్‌ని తగ్గించుకోండి. యాంగిల్‌ని ఇలాగైతే ఈ కిందికి పెట్టుకోండి. ఫెదర్ అయితే మాక్సిమం పెట్టుకుంటే కవర్ అయిపోతది. దాంట్లో మ్యాచింగ్ ఉండాలంటే అది కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి సాచురేషన్ యూజ్ చేయండి. కంటెస్టెంట్ యూజ్ చేసి కంటెస్టెంట్ అయితే కొంచెం తగ్గించుకోండి ఇలా. గామా తగ్గించుకోండి. ఓకే. కొంచెం ఒపాసిటీ కూడా కొంచెం తగ్గిస్తే తగ్గించుకోవచ్చు. ఇక్కడ మీరు ఆల్రెడీ ఇక్కడ చేసుకుంటే అయిపోతది మీకు. ఇంకోటి చెప్పాను కదా! కొన్ని ఇది కూడా ఇస్తాను. ఇంకోటేందంటే ఇవి లీప్ పీఎన్‌జీ కూడా ఇస్తాను. ఇవి కూడా మీరు దీంట్లో యూజ్ చేయనీకి చాలా కవర్ అవుతుంది. అంటే నేను చేసిన ప్రాజెక్ట్ అయినా మీకైతే ఇస్తాను. కావాలంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా ఉంటది. మీరు ఇందులో ఇంకా ఎక్స్‌ట్రా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే బ్యాక్ సైడ్‌లో ఫోటోస్ కానీ ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇదే ఫోటోని మీరు పైన ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలని అనుకుంటే కరెంట్ ఫ్రేమ్ యాస్ పీఎన్‌జీలోకెళ్ళి ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. అంటే ఫోటో యాడ్ చేసిన తర్వాత. లేకపోతే ఇంకా నేను కొన్ని పార్టికల్ ఇస్తా అని చెప్పాను కదా! అవి చూపిస్తాను మీకు. పార్టికల్ ఎఫెక్ట్ టైప్‌లో ఉంటది. అంటే ఓవర్‌లీ ఉంటది. అన్నీ కలిపి ఒక ప్యాక్ లాగా అయితే ఇస్తాను. 15-20 వరకు ఉంటది. అన్నీ ఇస్తాను. అవి అన్నీ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎక్కువ ల్యాగ్ చేయడం లేదు. ఒకవేళ ఈ ఫోటోని ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ నుంచి ఒక పార్టికల్ యాడ్ చేసి స్టేటస్‌గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. కానీ నేను ఒక ఎఫెక్ట్ చెప్పాలని అనుకుంటున్నా. ఆ ఎఫెక్ట్ ఏందంటే ఇక్కడ చూడండి. ఈ ఎఫెక్ట్ అయితే చాలామంది ఈ ఎఫెక్ట్ అయితే అడిగారు. దానికోసం ఏం లేదు. మీరు న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి క్యాప్‌కట్ యాప్‌లో. ఓకే. ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎనీ ఫోటో. ఓకే. ఇక్కడ మనకు కొంచెం స్క్రోల్ చేసి వీడియో సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు స్టైల్ అని ఉంటది. స్టైల్‌లోకెళ్ళి కొంచెం ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడైతే మనకైతే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటది. ఒక నిమిషం చూపిస్తాను. ఇవి కొత్త ఎఫెక్ట్ మీకు క్యాప్‌కట్ ప్రో వర్షన్ కావాలంటే కామెంట్ చేయండి. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను కూడా. ఓకే. ఇక్కడ చూసుకుంటే మనకు ఏఐ ఫోటోస్ అనేవి కనిపిస్తుందా మీకు? అందులో ఈ ఎఫెక్ట్ కనిపిస్తుందా మీకు? ఈ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఈ ఎఫెక్ట్ అయితే ఇక్కడైతే అయిపోతది. కాబట్టి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చాలా ఈజీగానే ఉంటది. మాక్సిమం నేను ఇచ్చేది అన్ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కావాలంటే కొన్ని బ్యాక్‌గ్రౌండ్స్ కూడా ఇస్తాను. ట్రై చేసి ఓకే. యూజ్ చేసుకోవచ్చు. జై హింద్.